పద్మపురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక పురాణం 27వ రోజున 53, 54 అధ్యాయములు పారాయణ చేయవలెను. విష్ణుగణాలు చెప్పినదంతా శ్రద్ధగా విన్న ధర్మదత్తుడు మరలా ఇట్లా అడుగుతున్నాడు. ఓ విష్ణు పాదర్శులారా, వైకుంఠమందు విష్ణు ద్వార పాలకులుగా జయా విజయులున్నారు కదా. విష్ణు ద్వార పాలకులుగా విష్ణు సన్నిధిని నుండి జయా విజయులకంతటి మహాపుణ్య ఫలమెట్లు వచ్చినది వివరించండి అని అడిగారు. విష్ణుదాసుడిట్లు చెప్పసాగారు. తృణబిందుడు కుమార్తె దేవహూతి కర్దమ ప్రజాపతి ఆమెయందు దృక్స్ఖలనం చేసుకున్నాడు. తత్ఫలితంగా వారికి జయా విజయులనే 2 కుమారులు కలిగారు. జయా విజయులిద్దరూ జగన్నాథునికి ప్రీతి పాత్రులే. ఎందుకంటే వారిద్దరూ నిత్యం ఓం నమో నారాయణాయ నమః అనే హరినామ స్మరణతో ఉండేవారు. అందుచేత విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు. సకల విద్యాశాస్త్ర పారంగతులై వేద విద్యను కూలంకషంగా ఔపోసన పట్టారు. యజ్ఞయాగాదులను చేయించడంలో నిష్ణాతులయ్యారు. వీరి ప్రజ్ఞాపాఠవాలకు ముచ్చటపడిన మరుత్తుడనే మహారాజు తనచే యజ్ఞం చేయవలసిందిగా వీరిద్దరిని కోరాడు. సరేనని జయ విజయులిద్దరూ అతనిచే దిగ్విజయంగా యజ్ఞం చేయించారు. మరుత్త మహారాజు మహదానందము చెంది వారిద్దరిని భూరి దక్షిణలతో సత్కరించాడు. విలువైన కానుకలనెన్నింటినో ఇచ్చాడు. ఆయన ఇచ్చిన సొమ్ముతో వీరిద్దరూ విడివిడిగా విష్ణు యాగం చెయ్యాలని తలపెట్టారు. కానీ ఆ రాజిచ్చిన సొమ్మును పంచుకోవడంలో వారిద్దరికీ వివాదం తలెత్తింది. చెరిసగమని జయుడు అంటే, కాదు నాకు ఎక్కువ వాటా కావాలన్నాడు విజయుడు. ఇద్దరికీ వాదోపవాదాలు పెరిగి ఒకరినొకరు శపించుకున్నారు. మొసలి వైపొమ్ము అన్నాడు జయుడు. నువ్వు ఏనుగు వైపొమ్ము అన్నాడు విజయుడు. ఇలా ఒకరికొకరు శపించుకొని పశ్చాత్తాపపడి విష్ణువును దర్శించి, స్వామి, మందులమై మేమిద్దరము ఒకరినొకరు మొసలి ఏనుగులుగా శపించుకున్నాము. మా తప్పిదాన్ని మన్నించి మా శాపాల నుంచి మేమెట్లు విముక్తి పొందుదమో చెప్పుము, మమ్మల్ని ఆదుకోమని ప్రార్థిస్తున్నాము అన్నారు. అంతటా కమలనాభుడు కనికరించి మందహాసం చేస్తూ, జయ విజయులారా, భక్తుల శాపాలు వృధా కావు. వాటిని వృధా చేస్తే శక్తి నాకు లేదు. ఆ శాపాలు అనుభవించవలసిందే. అంబరీషుని వలన దశావతారాలను, ప్రహ్లాదుని వలన స్తంభం నుండి ఆవిర్భవించడం తెలిసిందే కదా. నా భక్తులైన మీరిద్దరూ శాపములు వృధాగా పోవు. కావున మీరు వాటిని అనుభవించిన తర్వాతనే నా వద్దకు మరలా చేరుకోగలరు అని ఆదేశించాడు విష్ణువు. జయ విజయులు ఇరువురు చేసేది లేక గండకీ నదీ తీర ప్రాంతంలో మొసలి ఏనుగులుగా జన్మించారు. కానీ వారికి పూర్వజ్ఞానం నశించలేదు. ఇలా ఉండగా ఒకనాటి కార్తీక మాసం రోజున కార్తీక స్నానం చేయాలనే కోరికతో ఏనుగు జన్మ ఎత్తిన జయుడు గండకీ నదిలోకి దిగి స్నానం చేయబోయాడు. ఇంకేముంది, మొసలి రూపంలో ఉన్న విజయుడు చటుక్కున్న దాని కాళ్ళను పట్టుకున్నాడు. నీటిలో మొసలికి బలం ఎక్కువ కనుక గజరాజును అది గట్టిగా పట్టుకొని లోనికి లాగుతున్నది. గజరాజు ఎంత ప్రయత్నించినా మొసలి పట్టు నుంచి విడిపించుకోలేక చివరకు ప్రాణాలపై ఆశ వీడి బొమ్మెరపోతన మార్చడు రాసిన విధంగా ఇట్లు విష్ణుమూర్తిని ప్రార్థించాడు. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడినాది మధ్యల యుడెవ్వడు సర్వము తానే అయిన వాదెవ్వడు వాని నాత్మభౌరుని ఈశ్వరునే శరణము వేడెదన్. గజేంద్రుని ప్రార్థనను ఆలకించిన విష్ణుమూర్తి తక్షణమే ప్రత్యక్షమై తన చక్రాయుధంతో మొసలిని అంతమొందించాడు. పిమ్మట ఇరువురికి వైకుంఠ ప్రాప్తిని ప్రసాదించాడు. నాటి నుండి ఆ ప్రదేశం శ్రీహరి క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. ఓ ధర్మదత్త, నీవడిగిన జయ విజయులు వారే. కార్తీక మాస విశిష్టత తెలిసిందా? కార్తీక స్నానం మహిమ ఎంత గొప్పతో గ్రహించితివా? కావున నీవు కూడా అరిషడ్వర్గాలను త్యజించి నిష్కల్మష భక్తితో శ్రీ మహావిష్ణువును సేవించి తరించుము. తుల, మకర, మేష సంక్రమణ దినాలలో సూర్యోదయ పూర్వమే స్నానమాచరించు. తులసీమాతను హృదయారా పూజించు. గోబ్రాహ్మణులకు, విష్ణు భక్తులను ఆదరించు. వారు దివ్యాశీస్సులను అందుకో. నిషిద్ధ వస్తువులను విసర్జించు. బాల్యం నుండి నీవనుష్ఠిస్తున్న కార్తీక వ్రతం కంటే మిన్నదైనదేదీ లేదు. దాన, తపో, యజ్ఞ, తీర్థాలేవి కార్తీక వ్రతానికి సరికావు. ఓ సద్బ్రాహ్మణుడా, విష్ణు ప్రీతికరమైన ఈ వ్రతాచరణ వలన నీవును నీ
పుణ్యంలో సగభాగానికి అర్హులనైన కలహయు కూడా ధన్యులయ్యారు. ప్రస్తుతం కలహను మేము వైకుంఠానికి తీసుకువెళుతున్నాము అంటూ విష్ణుదూతలు ధర్మదత్తునికి హితబోధ చేసి కలహతో సహా వైకుంఠానికి వెళ్ళిపోయారు. అతి పురాతనమైన పురాణ గాథను విన్నను చదివినను వారు శ్రీహరి కృపకు పాత్రులై విష్ణు సాన్నిధ్యాన్ని పొందగలిగిన జ్ఞాన సముపార్జన చేయగలరు. 54వ అధ్యాయం. నారదుడు విన్నవించినదంతా విన్న పృథు చక్రవర్తి, ఓ నారద, కృష్ణ సరస్వతి నదుల ప్రాదుర్భావాన్ని కూడా విన్నవించి నన్ను కృతార్థుని చేయమన్నాడు. కృష్ణ సరస్వతి నదుల ఆవిర్భావము. పూర్వము చాక్షుష మన్వంతరంలో బ్రహ్మదేవుడు ఒకనాడు సహ్యాద్రి శిఖరంపై యజ్ఞం చేయాలనుకున్నాడు. విష్ణువు శివునితో సహా సర్వదేవతలు మహర్షులు అందరూ వచ్చారు. ఒక దివ్య ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞ దీక్షనీయడానికి నిశ్చయించి బ్రహ్మ యొక్క భార్య అయిన సరస్వతీదేవికి కబురు పంపారు. ఇప్పుడే వస్తానన్న సరస్వతి సమయానికి చేరుకోలేదు. బ్రహ్మకు దీక్షనివ్వటానికి ముహూర్తం దగ్గర పడుతోంది. ఇంకా సమయం లేదు. దీక్ష ముహూర్తం అతిక్రమించరాదనే నియమం వలన భృగు మహర్షి, హే విష్ణు, సమయం దాటిపోతోంది. సరస్వతీదేవి ఎందుచేతనో ఇంకనూ రాలేదు. ఏం చేద్దామన్నాడు. అంత విష్ణుమూర్తి మందహాసం చేసి, సరస్వతి దీక్ష ముహూర్త సమయానికి రానిచో బ్రహ్మ యొక్క మరి యొక్క భార్య అయిన గాయత్రికి దీక్షా సతిగా నియమించండి అని సలహా చెప్పాడు. శివుడు కూడా సరే అనడంతో గాయత్రిని దీక్షా సతిగా నిర్ణయించి బ్రహ్మకు దక్షిణ భాగంలో ఆమెకు కూర్చోబెట్టి దీక్షా విధిని ఏర్పరిచారు. హరిహరాదుల సమక్షంలో బ్రహ్మకు దీక్షనీయడం పూర్తి అయింది. ఇదిగో అప్పటికి సరస్వతీదేవి అక్కడికి చేరుకుంది. తన స్థానంలో గాయత్రి ఉండటం సహించలేని సరస్వతి ఈర్ష్యాలువై అక్కడనున్న వారందరినీ శపించింది. పూజార్హత లేని వారెక్కడ పూజింపబడుచున్నారో, పూజింపబడివారు అక్కడ పూజింపబడుటలేదో అక్కడ క్షామం, భీతి, మృత్యువు అనే 3 విపత్తులు సంభవించుగాక. తన స్థానంలో కూర్చున్న గాయత్రి ఎవరికి కనబడని రహస్య నది రూపమునందుగాక. ఓ త్రిమూర్తులారా, మహర్షులారా, మీ అందరి సమక్షంలో ఈ విధి నిర్వహించబడినది కావున మీరందరూ జడీభూత నది రూపాలను పొందెదరుగాక అంటూ శపించింది. సరస్వతి శాపాన్ని విన్న సవతి అయిన గాయత్రి మండిపడి, ఓ బ్రహ్మ, నీకే విధంగా భర్తయో నాకు కూడా భర్తేనన్న జ్ఞానాన్ని కూడా విస్మరించి శపించావు. కావున నీవు కూడా నది రూపాన్ని పొందెదవు అని శపించింది. ఇదంతా గమనిస్తున్న హరిహరాదులు సరస్వతిని సమీపించి, అమ్మ, మేమందరం నదులమైపోయినచో లోకాలు తల్లడిల్లుతాయి. నీ శాపాన్ని విడునాడు తల్లి అని పరిపరి విధాలుగా బ్రతిమాలారు. ఆయనను సరస్వతి వినక ప్రతి కార్యక్రమమునకు ముందు విఘ్నేశ్వర పూజ చేయుట విధి. అది మరచిన కారణంగా యాగం విఘ్నం అయ్యింది. నా శాపానికి తిరిగిలేదు. నేను గాయత్రి కూడా నదీ రూపాలను పొంది పశ్చిమాభిముఖంగా ప్రవహిస్తాము అంది. ఆమె అట్లన్నట్టుగానే సకల దేవతాంశలు జడలుగాను, రూపాలు నదులుగాను ఆవిర్భవించాయి. విష్ణుమూర్తి కృష్ణానదిగాను, మిగిలిన వారు మరికొన్ని నదులుగాను మారిపోయారు. అందు బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు నదులై తూర్పు ముఖంగాను, వారి భార్యలు నదులై పడమడ ముఖంగాను ప్రవహించసాగాయి. గాయత్రి, సరస్వతి నదీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రం వద్ద సంగమించాయి. ఈ బ్రహ్మయజ్ఞం ద్వారా శివకేశవులిద్దరూ మహాబలుడు అతి బలుడుగా దేవతా స్వరూపులయ్యారు. ఈ కథను విన్నను చదివినను వారందరూ స్నాన పుణ్యఫలాన్ని పొందెదరు.